యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. మన యుద్ధములన్నీ జరిగించి జయము మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. మన యుద్ధాలు మనము జరిగించాలని అనేక సార్లు నిలబడి అపజయం చూసావేమో. నా దేవుడు అంటున్నాడు, మీరు ఊరకే నిలబడండి, నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను అంటున్నాడు. అవును, ఈ దినము మన యుద్ధములన్నిటినీ ఆయన చేతికి అప్పగించుకుందుముగాక. మన శక్తి సామర్థ్యతలు బట్టి కాక, దేవుని నామమును బట్టి, ఆయన కృపను బట్టి గొప్ప జయము చూచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన దినం మీ కృపలో కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీరే మా పక్షమున నిలిచెదరని, మీరే యుద్ధములను జరిగించెదరని, మీరే మాకు జయమును అనుగ్రహించే దేవుడవని, ఊరకయ్య నిలిచియుండుడని. అవునయ్యా, మా ఎదుట ఉంచబడిన అయ్యా పోరాటాలలో మేము ఎంతో భయపడుతూ, ఆందోళన చెందుతూ, దిగులు చెందుతున్నామని, ఊరక నిలిచి ఉండండి, నేను మీ పక్షమున యుద్ధము చేస్తానని సెలవిచ్చిన దేవుడవయ్యా. నీ పిల్లలకు కలిగిన భయములన్నీ తొలగిపోవునుగాక. ప్రతి పోరాటములో జయము కలుగునుగాక. నీ బిడ్డల పక్షమున మీరు నిలిచినందుకై మీ స్తోత్రాలయ్యా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానము చేసిన దేవుడు, నీ పిల్లలకు కలిగిన భయములు అన్నీ యేసు నామమున తొలగిపోవునుగాక. పరిపూర్ణమైన నెమ్మదిని, శాంతిని కలుగు చేసి మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ పక్షముగా నిలిచిన దేవుని వైపు చూడు, ఆయన నీకు ఘన విజయము దయచేయబోతున్నాడు. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహిస్తున్న మిమ్మల్నందరినీ నా దేవుడు గొప్ప విజయముతో నింపి నడిపించునుగాక. ఆమేన్.